నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ బోర్డు సమావేశం ప్రతి నెల చివరి మంగళవారం నిర్వహించేలా టీటీడీ చైర్మన్ ప్రకటించడం అభినందనీయం. టీటీడీ బోర్డు సమావేశాన్ని సైతం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించేలా చైర్మన్ సభ్యులు నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలతో పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయ్యింది. నగర ప్రథమ పౌరురాలు మేయర్ డాక్టర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక ఒక తీరు తగదు. ముఖ్యమంత్రి ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ ను రిమాండ్ నుండి విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమ అరెస్టులు చేసిన అనంతపురం జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలతో పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందని నగర ప్రథమ పౌరురాలు మేయర్ డాక్టర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని, ఎంపీ ఎమ్మెల్సీ ఉన్న వాహనంపై దాడి చేసి పలువురు కార్పొరేటర్లను పోలీసులు ముందే అపహరించుకుపోయారని, శ్రీవారి ప్రసాదాలపై కల్తీ నిరసన చేసిన వారు 6 భక్తుల మరణాలకు కారణమైన వారికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం పెద్ద విషయం కాకపోవచ్చని, ప్రజలు కూటమి అరాచకాలపై తిరగబడే రోజులు ఎక్కువ దూరంలో లేవని, తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే, మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి.
3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. టీటీడీ బోర్డు సమావేశం ప్రతి నెల చివరి మంగళవారం నిర్వహించేలా టీటీడీ చైర్మన్ ప్రకటించడం అభినందనీయమని, టీటీడీ చైర్మన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టీటీడీ బోర్డు సమావేశం అనేక సంవత్సరాలుగా తిరుమల కొండపై ఉన్న అన్నమయ్య భవన్లో నిర్వహిస్తున్నారు. దీని కారణంగా టీటీడీపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. తిరుమల కొండ మీద బోర్డు సమావేశం కారణంగా తిరుమలలోని ఉన్నతాధికారులు బోర్డు సభ్యులకు వసతి, దర్శనాలు, వారితో వచ్చిన వారికి మెరుగైన ఏర్పాట్లు చేస్తూ బోర్డు సమావేశం ముగిసి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు అక్కడే వారితోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టీటీడీ బోర్డు సమావేశాన్ని తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో నిర్వహించినట్లయితే జేఈఓలు, ఫైనాన్స్ ఆఫీసర్, ఇంజనీరింగ్ చీఫ్, విజిలెన్స్ హెడ్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్, లీగల్ సెల్, రెవెన్యూ, ఎస్టేట్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇలా అనేక మంది ఉన్నతాధికారులు ఒకే భవనంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి క్లారిఫికేషన్ కొరకు అవసరమైనప్పుడు సమావేశ మందిరానికి పిలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుపతిలో టీటీడీ బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని శ్రీవారి భక్తునిగా, స్థానికునిగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం, కొండకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, స్వామివారి దర్శనం త్వరితగతిన ఏ విధంగా సామాన్య భక్తులకు ఏర్పాటు చేయాలి అన్న దాని మీద ఇప్పటి వరకు ధర్మకర్తల మండలి సమావేశం నెల మధ్యలో ఎప్పుడంటే అప్పుడు తిరుమల కొండ మీద అన్నమయ్య భవన్లో నిర్వహించేవాళ్ళండి. అలాంటి వాటిని ఈరోజు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ప్రతి నెల చివరి మంగళవారం బోర్డు సమావేశం ప్రతి నెల కూడా నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా భక్తులకు మరింత మెరుగైనటువంటి సేవలు ఎక్కడ లోపమున్నా దాన్ని సరిదిద్ది అధికారులకు సూచనలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అలాగే టీటీడీ చైర్మన్ గారికి, సభ్యులకు ఒక విన్నపం చేస్తున్న శ్రీవారి భక్తులుగా, స్థానికులుగా, ఇప్పటి వరకు టీటీడీ బోర్డు సమావేశం తిరుమల కొండపైన ఉన్నటువంటి అన్నమయ్య భవన్లో జరిగేదండి. అప్పుడు బోర్డు మెంబర్లంతా కూడా తిరుమల కొండకి రావడంతో ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి ఏదైతే అంశాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం అంతా కూడా టీటీడీ పరిపాలనా భవనం ఏదైతే తిరుపతిలో ఉందో ఇక్కడ అన్ని శాఖలు, అన్ని విభాగాల అధిపతులు తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో ఉంటారండి. ఇంజనీరింగ్ విభాగం కానీ, అదేవిధంగా హెల్త్ కానీ, విజిలెన్స్ కానీ, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హెడ్స్, వాళ్ళ సిబ్బంది అంతా కూడా తిరుపతిలో ఉంటారు. కాబట్టి మీరు గతంలో తిరుమల కొండ మీద బోర్డు సమావేశాలు నిర్వహించినప్పుడల్లా ఆ రోజంతా కూడా వాహనాల ద్వారా ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వాహనంలో తిరుమల కొండకు వెళ్ళడము, బోర్డు సమావేశంలో కూడా బయట కూర్చొని ఉంటారండి. వాళ్ళ అవసరమైనప్పుడే లోపలికి పిలిపిస్తూ ఉంటారు ఏదైనా డౌట్స్ వస్తే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అలాంటప్పుడు టీటీడీ బోర్డు సమావేశాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహిస్తే ఆర్థిక భారం పడకుండా టీటీడీ మీద అధికారులందరూ కూడా తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి సమావేశం కూడా ఇక్కడే నిర్వహిస్తే ఖర్చులు తగ్గుతాయి, అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, తిరుమల కొండకు రాకపోకలు సాగించే పని లేకుండా పోతుంది. ఎవరు ఏ అధికారితో ఏ సమస్య మీద చర్చించాలంటే పిలిస్తే 5 నిమిషాల్లో బోర్డు సమావేశంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ చైర్మన్ గారు ఒక్కసారి అధికారులతో చర్చించి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశాన్ని తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో నిర్వహించేలా చర్యలు చేపడితే బాగుంటుందన్నది నా అభిప్రాయము, సూచన తెలియజేస్తున్నానండి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక హైడ్రామాకు తెరలేపి అరాచకానికి దారితీసింది. 27 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్న బస్సుపై కూటమి నేతలు దాడి చేసి 8 మంది వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆందోళనకు దిగారు.
ఎన్నిక క్లైమాక్స్ కు చేరుకుంది అనుకున్న పరిస్థితులలో టీడీపీ శ్రేణులు బస్సుపై దాడికి తెగబడడంతో వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అయితే వైసీపీకి చెందిన 27 మంది కార్పొరేటర్లు ఉన్న బస్సుపై కూటమి నేతలు దాడి చేసి 8 మంది వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆందోళనకు దిగారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ మాకు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం బందోబస్తు లేదు. అక్రమంగా వచ్చి బస్సుని అడ్డగించి బస్సు అద్దాలు పగలగొట్టి మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం దాదాపు 10 మందిగా బలవంతంగా లాక్కొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కోరం కూడా లేదు. మరి ఎలక్షన్ ఆఫీసరు ఎలా ఎలక్షన్ నిర్వహిస్తాడో మేము అదే మాకు అర్థం. ఖచ్చితంగా మేము దీని మీద ఎలక్షన్ కమిషన్కి అలాగే న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి 10 మంది కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినటువంటి 10 మంది కార్పొరేటర్ని వచ్చే వరకు మేము ఇక్కడే ఉండి వాళ్ళు వస్తే కానీ మేము ఎలక్షన్కి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. టీడీపీ మోకలు మా బస్సుపై దాడి చేసి మహిళలను కూడా చూడకుండా అందరు దౌర్జన్యాలు బ్లాక్ పాడేసి మా కార్పొరేట్ లాక్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా తెలియదు. పోలీసు మాకు ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వలేదు. దానికి నిరసనగా ఈరోజు మేము బాయ్కాట్ చేస్తున్నాం. అంటే కోరం లేదు. కోరం లేకుండా ఇంకొక జరగదు కాబట్టి అందరూ లాగి మరి దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేది. ఎవరు దీన్ని ఎవరు కానీ సపోర్ట్ చేయరు. కానీ చాలా దారుణంగా అందుకని మేము ఈరోజు బాయ్కాట్ చేసి మేము కోరం లేదు కాబట్టి. అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలని ముఖ్యమంత్రి బహిరంగ సభలో న్యాయమైన డిమాండ్లతో నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ చేయడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక ఒక తీరు వ్యవహరించడం సరికాదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏఐఎస్ఎఫ్ నాయకులను అడిగి వినతి పత్రాలు ఇప్పించుకున్నారని, మీరు, మీ కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మన ప్రభుత్వం వస్తుంది, మీరు నేరుగా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో మాట్లాడిన మాటలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. అధికారం చేపడితేనే అహంకారం అన్నీ కూడా నెత్తికెక్కి కూర్చున్నట్లు ఉన్నాయి. ఈ రోజు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపితే వాళ్ళ విధానాలు ఇట్టే ఉంటాయని అంటున్నారు. మా విధానాలు ఇట్టే ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు మాతో కలిసి ఎందుకు పనిచేశారని ప్రశ్నించారు. వాళ్లకు పని పాట లేదని మైక్లో మాట్లాడుతున్న 2029 ఎన్నికలలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, యువత తలుచుకుంటే మీకు అధికారంలోకి రాకుండా పుట్టగతలు ఉండకుండా చేసే శక్తి, సామర్థ్యం విద్యార్థి సంఘం నాయకులకు ఉన్నదని గుర్తుంచుకోండి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్, సహాయ కార్యదర్శులు హరికృష్ణ, చంద్రనాయక్, నగర నాయకులు ఓంరాజ్, సురేష్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తారీఖున అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన అన్నమయ్య జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే గత ప్రభుత్వం మదనపల్లి ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. సరే, దాన్ని అభివృద్ధి చేయకుండా దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీనివల్ల రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ చదివే విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు గురయ్యి ఈరోజు డాక్టర్ విద్యని స్వీకరించాలని చెప్పి కూడా అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ గారు ఆ బహిరంగ సభలో ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళితే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా తీవ్రంగా విద్యార్థి నాయకులపైన దాడి చేయడం, లాక్కొని వెళ్ళి సంబేపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రంతా కూడా విచ్చలవిడిగా బూటుకాలతో తన్నడం, లాఠీలతో కొట్టడము, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ కానీ సిఐ గారు కూడా కొట్టడం అనేది చాలా బాధాకరం. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మీ పార్టీ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో ఆ విద్యార్థి సంఘమే మా దగ్గరకు వచ్చి అధికార పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాల్ని మేము ఖండించలేకపోతా ఉన్నాం. మేము మీతో పాటు కలిసి ప్రతిపక్షం ద్వారా మేము పోరాటం చేస్తామని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే మా దగ్గరకు వచ్చి అడుక్కోవడం మర్చిపోయారా? మీ విద్యార్థి సంఘం చేసే పోరాటాల్లో
మేము ఆ రోజు సహకరించకపోతే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి పదవులు తీసుకుంటారా? ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇదే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు మాట్లాడిన తీరు బహిరంగ సభలో చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఒకరు ఇద్దరు ముగ్గురితోనే ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. మీ ప్రభుత్వం కూడా గతంలో 1, 2, 3 సీట్లతో ప్రతిపక్షం నోలింది. ఈరోజు ప్రజలు మీకు విద్యార్థులు యువకులు గౌరవించి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చారు. మీరు ఈరోజు విద్యార్థి నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టడం, రిమాండ్కి పంపించడం అనేది చాలా సిగ్గుచేటి విషయం. వెటర్నరీ విద్యార్థులు తమ స్టైఫండ్ పెంపు కోరుతూ నేడు నిరసన ప్రారంభించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మిగతా వైద్య విద్యార్థులతో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు కూడా తగినంత స్టైఫండ్ కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు తమ ప్రస్తుత స్టైఫండ్ అవసరాలను తీర్చేందుకు సరిపోని స్థితిలో ఉన్నదని, రోజువారీ ఖర్చులను భరించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక వెటర్నరీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దీనివల్ల వారి చదువుపై ప్రభావం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్టైఫండ్ పెంపుపై సరైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తొలి అడుగు తిరుపతి నుంచి ప్రారంభిస్తున్నామని, నా కొడుకు అమ్మ రాగిణి రాజ్ నటించిన తొలి చిత్రం తల విజయవంతం చేయాలని కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కోరారు. తిరుపతి శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం తల చిత్ర ప్రమోషన్ను ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, శ్రీవారి పాదాల చెంత సినిమా ప్రమోషన్ రావడం సంతోషంగా ఉందన్నారు. సినిమా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతుందని చెప్పారు. అమ్మ మీద ప్రేమ చూపించే కొడుకు పాత్రలో చాలా బాగా ఉందని అన్నారు. హీరో మాట్లాడుతూ, తిరుపతి నుండి నా సినిమా ప్రమోషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, కుటుంబ కథా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. కళాశాల యువతి యువకులతో నృత్యాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. నమస్తే, దిస్ అమ్మ రాజశేఖర్, మా సన్ అమ్మ రాగిణరాజ్. నాకెంత సపోర్ట్ చేశారు, ప్లీజ్ నా సన్ కూడా అంత సపోర్ట్ చేయండి. తల on Feb 14th, a violent Valentine's. డోంట్ మిస్ ఇట్. Thank you. శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పు. శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మచ్చక ఇంత జోస్ ఇంత హైప్ చాలా బాగా ఇచ్చింది మాకు. ఆ ఫిట్ దొరికిన ఫీల్ వచ్చింది. అసలు ఆ చోలో నుంచి రక్తం వచ్చేలాగా ఆడిస్తారు. చాలా హ్యాపీగా ఉండేది. వెరీ గుడ్ సపోర్ట్ అండ్ యా వెరీ బ్లెస్డ్ టు కమ్ టు దిస్ కాలేజ్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మూవీ కూడా అలాగే ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. On Feb 14th, a violent Valentine's. Thank you. తిరుచానూరులో శ్రీ దత్తాత్రేయుని ఆలయాన్ని మాజీ ప్రొఫెసర్ శేషయ్య, వారి సోదరులు నారాయణ ఎన్నో రోజులు శ్రమించి ఎంతో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఆలయాన్ని ప్రారంభించి వసంత పంచమిని పురస్కరించుకొని ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమాలు చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించారు. సనాతన ధర్మం విరాజిల్లాలి, సనాతన ధర్మం పరిణమిల్లి, భారతీయ సంస్కృతిని 10 కాలాల పాటు కాపాడుకొని భవిష్యత్తులో ఇలాంటి ఆలయ నిర్మాణాలు ఎన్నో జరగాలని, అందరూ రావాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ సామంచి శ్రీనివాస్ కోరుకున్నారు. జై గురు దత్త, శ్రీ గురు దత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని తిరుచానూరులో మాజీ రిటైర్డ్ ప్రొఫెసర్ శేషయ్య గారు, వారి సోదరులు నారాయణరావు గారు, అనేక మంది దత్తాత్రేయ గారి యొక్క భక్తులు అనేక రోజులుగా శ్రమించి ఈ అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణానికి సంకల్పం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో, అనుగ్రహంతో అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని నిర్మించడము, వసంత పంచమిని పురస్కరించుకుని ఇవాళ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకము కార్యక్రమాలు చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తి ప్రపత్తులతో నిర్వహించడము
ఈ కార్యక్రమంలో పవిత్రమైన కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అదృష్టం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు గురువు గారు శేషయ్య గారు నారాయణరావు గారు మాతోటి మిత్రులు ఇక్కడ నిర్వహణ కమిటీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సనాతన ధర్మం విరాజిల్లాలి, సనాతన ధర్మం పరిడవిల్లి భారతీయ సంస్కృతులను 10 కాలాల పాటు కాపాడుకుని రానున్నటువంటి కాలంలో భారతీయ సంస్కృతికి ఆలయాల కేంద్రం, మన సంస్కృతికి ఆలయాలు దేవాలయాలు కేంద్రము, ఆలయాలు సంస్కార కేంద్రాలు, ఆలయాల కేంద్రంగానే పంచాయతీలు నడిచేవి, ఆలయాల కేంద్రంగానే వివాహాలు నడిచేవి. తిరిగి ఆలయ కేంద్రంగా ఆలయ యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా అందరూ కలిసి పనిచేయాలని, ఇలాంటి దేవాలయాల నిర్మాణానికి అందరూ ముందు రావాలని కోరుకుంటూ సంతోషంగా ఈ కార్యక్రమం అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి నగరంలోని రైల్వే కాలనీలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం 70 మంది విద్యార్థులకు వారు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 400 మంది పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడంతో తల్లిదండ్రులు పిల్లలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు తిరుమల శెట్టి రవిశంకర్, కార్యదర్శి చంద్రశేఖర్, పాఠశాల కార్యవర్గ సభ్యులు కిరణ్, నందనవనం శ్రీనివాస్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి వెంకయ్య మార్గదర్శకంలో విజయవంతంగా నిర్వహించారు. విద్యాభారతి ఆధ్వర్యంలో భారతదేశంలో 30,000 సరస్వతి శిశు మందిరాలు జరుగుతున్నవి. ఈ శిశు మందిరాల లక్ష్యం మంచి విద్యార్థులుగా తయారు చేయటం, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను తయారు చేయటం, దేశభక్తులుగా తయారు చేయటమే ఈ సరస్వతి శిశు మందిరాల లక్ష్యం. మన రాయలసీమలో సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి ఆధ్వర్యంలో 75 స్కూల్స్ జరుగుతున్నవి. ఈరోజు మేము వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంటే చిన్నారుల చేత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అక్షరాభ్యాసం అయిన తర్వాత ఈ చిన్నారులకి 67 రోజులు, ఈ రోజు నుంచి ఏప్రిల్ 10 వరకు 67 రోజులు బాలిక వికాస శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో బాలిక ఓవరాల్ డెవలప్మెంట్ కోసం, చైల్డ్ డెవలప్మెంట్, బాలిక వికాసం కోసము 12 శైక్షణిక వ్యవస్థలు మనం తయారు చేస్తున్నాం. అంటే వికాసం, మనసు వికాసం కోసం. దానిలో ఒక ప్లేగ్రౌండ్ కానీ, ఒక ప్రయోగశాల కానీ, ఒక గృహము కానీ, ఒక తోట కానీ, ఇట్లా 12 శైక్షిక వ్యవస్థలని ఈ 67 రోజులు ఒక వికసించేటటువంటి ఒక చైల్డ్ని తయారు చేస్తాం. ఆ తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ద్వారా మానసిక వికాసం జరిగి ఆ పిల్లవాడు అన్ని సర్వాంగీణ వికాసాన్ని చెందుతాడని ఆ లక్ష్యంతో మనం ఈ వసంత పంచమం కార్యక్రమం సందర్భంగా బాలిక వికాస శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. కొన్ని వేల సరస్వతి శిశు మందిరాల్లో 30 లక్షల మంది విద్యార్థులు, ఒక 5 లక్షల మంది టీచర్స్ పనిచేస్తున్నారు. ఎంతోమంది దేశభక్తులుగా తయారయ్యారు, వివిధ రంగాల్లో కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి విద్యను మన నూతన విద్యా విధానం ద్వారా ఇంకా మంచి సౌకర్యాలను కల్పించి మంచి విద్యార్థులుగా తయారు చేసి భారతదేశ సర్వాంగీణ వికాసాన్ని చెందించడం కోసమే దీని ప్రధాన లక్ష్యంగా మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ బోర్డు సమావేశం ప్రతి నెల చివరి మంగళవారం నిర్వహించేలా టీటీడీ చైర్మన్ ప్రకటించడం అభినందనీయం. టీటీడీ బోర్డు సమావేశాన్ని సైతం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించేలా చైర్మన్ సభ్యులు నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలతో పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయ్యింది. నగర ప్రథమ పౌరురాలు మేయర్ డాక్టర్ శిరీష నగరపాలక ప్రత్యేక సమావేశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక ఒక తీరు తగదు ముఖ్యమంత్రి. ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ ను రిమాండ్ నుండి విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమ అరెస్టులు చేసిన అనంతపురం జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.